ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా, నేను మీ నక్షత్ర. మన ముందు వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యరావు మనతో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. మీరు అసలు రాజకీయంలోకి అసలు ఎందుకు అడుగు పెట్టారు? ప్రజాసేవ కోసమే అడుగుతారు. రాజకీయాల్లోకి జనరల్గా పబ్లిక్ సర్వీస్ కోసము, పబ్లిక్లో ఉండి వాళ్ళకి ఇంకా అందుబాటులో ఉండి ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో మెయిన్గా పబ్లిక్ సర్వీస్ కోసం అని రావడం జరిగింది. అసలు మీరు అంటే ఉన్నతమైన చదువులు విదేశాల్లో చదువుకున్నారు, అసలు అక్కడ వదిలేసి ఇండియాకి రావాల్సిన రీజన్ ఏముంది? నాకు ఫస్ట్ నుంచి నేను కొంచెం పేట్రియాటిక్, అంటే అందరము మన దేశం మనం ఇక్కడ చదువుకున్నాం, మన దేశానికి మనము ఉపయోగపడాలి, మన చదువు కానీ మనము ఏం చేసినా కూడా మన దేశానికి ఉపయోగపడాలి అని అందరూ అనుకుంటారు. నాకు కొంచెం పేట్రియాటిజం ఎక్కువ. డెఫినెట్గా అంటే చదువు అనేది ఎడ్యుకేషన్ వైజ్ ఎక్కడ మంచిగా ఎంత స్ట్రాంగ్ బేస్ లెవెల్గా స్ట్రాంగ్గా ఉంటుందో వాడు చదువుకొని ఆ చదువుని ఇక్కడ ఉపయోగించుకోవాలి, నా మాతృభూమిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో తిరిగి వచ్చాను. అంటే మీతోనే స్టార్టా రాజకీయం మీ కుటుంబంలో, లేకపోతే ముందే ఉన్నారా? లేదు, నాతోనే స్టార్ట్. అంతకుముందు గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, బట్ నాట్ కంప్లీట్లీ ఇంటూ పాలిటిక్స్. కొంచెం బ్యాక్ అండ్ ఎమ్మెల్యేలకి అలా సపోర్ట్ చేసేవారు విజయవాడలో. తర్వాత నేనే ఉన్నాను ఫస్ట్. అసలు మీకు ఏ పార్టీలోనే జాయిన్ అవ్వాలి అంటే, మనకి అదర్ పార్టీస్ చాలా ఉన్నాయి కదా, ఎందుకని మీకు ఈ పార్టీయే మీకు నచ్చింది? యాక్చువల్లీ నేను ఫస్ట్ టీడీపీలో ఉన్నాను. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారితో జాయిన్ అవడం జరిగింది. ఆయన సర్వీస్ నచ్చి పబ్లిక్లో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఆయన సర్వీస్ చూసి ఒక లీడర్షిప్ క్వాలిటీ, అంటే ఒక లీడర్ అంటే ఇలానే ఉండాలి అని ఆయన్ని చూసి ఇంప్రెస్ అయ్యి నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది టీడీపీలో. తర్వాత ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్లోకి రావడంతో ఎమ్మెల్యే గారితో పాటు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. అసలు మీరు ఇంత పెద్ద చదువుకున్నారు కదా, మీ పేరెంట్స్ ఏం అనలేదా? ఎందుకు నీకు అవసరం ఒక ఆడపిల్లవి అంటారు కదా, డెఫినెట్లీ అంటారు. ఎందుకంటే మనం చదువుకుని పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి, మనము మన ఫ్యామిలీ బాగుంటే చాలు అని మ్యాక్సిమం అలానే అనుకుంటారు కదా. మనం కుటుంబం బాగుంటే చాలు, మనం పీస్ఫుల్గా ఉండాలి. ఎందుకు ఈ రాజకీయాల్లోకి వెళ్తే విమర్శలు ఎక్కువ అవుతాయి, కొట్లాట్లు జరుగుతాయి, శత్రువులు పెరుగుతారు, ఇవన్నీ ఎందుకు అని మా పేరెంట్స్ కూడా అన్నారు. బట్ నా ఇష్టానికి మెయిన్గా, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మా పేరెంట్స్ కానీ మా హస్బెండ్ కానీ నా ఇష్టానికి వ్యతిరేకంగా అయితే ఎప్పుడు ఏం మాట్లాడలేదు. సో నాకు ప్యాషన్ ఉంది కాబట్టి ఆ ప్యాషన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అని అన్నారు. అండ్ మై ఫాదర్ యాక్చువల్గా ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్ క్యాడర్లో రిటైర్ అయ్యారు సివిల్ సప్లై. సో ఆయన కూడా పబ్లిక్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా పబ్లిక్ సర్వీస్ మీద ఇష్టం అట్లా వచ్చేసింది చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి ఇది సర్వీసే కదా అన్నట్టు వాళ్ళు కూడా ఎక్కువ రెస్ట్రిక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏమంటారు అసలు సక్సెస్ చూసి? డెఫినెట్లీ అందరూ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. బట్ బియాండ్ దాట్ అంటే హ్యాపీనెస్తో పాటు కొంచెం టెన్షన్స్ కూడా ఉంటాయి. బికాస్ దీంట్లో శత్రువులు కూడా ఎక్కువనే ఉంటారు, అపోజిషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ అపోజిషన్, ఉన్న వాళ్ళు కూడా విమర్శలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే పబ్లిక్లో ఉన్నప్పుడు జనరల్గా బీయింగ్ అ ఫీమేల్ క్యాండిడేట్గా ఉండడం కూడా ఒక ఇది. ఎందుకంటే ఫీమేల్ పర్సన్స్ రాజకీయాల్లో ఉన్న, మీరు చెప్పినట్టు మీడియా రంగంలో కానీ, రాజకీయాల్లో కానీ, ఫ్యాషన్ ఫీల్డ్స్ కానీ, సినీ ఇండస్ట్రీస్ కానీ, మెయిన్గా పబ్లిక్లో ఉండటం వల్ల విమర్శలు ఎక్కువ రావడం జరుగుతాయి. బీయింగ్ అ ఫీమేల్ కొన్ని బాధపడుతున్నా కూడా, బట్ బియాండ్ ఆల్ దిస్ నా సక్సెస్ పబ్లిక్లో మనకున్న పేరు, పబ్లిక్ సర్వీస్లో 24/7 మనం పబ్లిక్ అందుబాటులో ఉన్నాం, మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది చేయగలుగుతున్నాం కాబట్టి ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది డామినేట్ చేస్తుంది అనమాట. సో అంటే ఆడవాళ్ళు ఏ రంగంలో ఉన్న అవమానాలు విజయాలు అలాంటివి చాలా ఉంటాయి. మీకు అవమానాలు కానీ విజయాలు కానీ ఏమైనా మీ జర్నీలో ఉంటాయి? డెఫినెట్లీ ఉంటాయి, ఉండకుండా ఏ జర్నీలోనూ ఉండవు. బట్ నేను ఏమంటున్నా అంటే ప్యాషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ దట్. మనం అనుకున్న పొజిషన్ సాధించాలి అంటే మనం అవన్నీ పట్టించుకుంటూ వెళ్తే మనం ఏవి సాధించలేం. ఎందుకంటే లోకులు కాకుల్లాగా మాట్లాడుతూనే ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు. మెయిన్గా ఏజ్ రిలేటెడ్ కూడా, నేను వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఆల్మోస్ట్ 2016 లాస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్కి నేను ఎమ్మెల్యే గారితో క్యాండిడేట్కి
క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్కి నాకు టికెట్ వచ్చింది. సో ఆయన ఇప్పించడం జరిగింది. అంటే తర్వాత అంటే ఆల్మోస్ట్ 20-25 years 30 years రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా అవకాశం రాదు తొందరగా. ఈ అవకాశం వచ్చినందుకు చుట్టుపక్కల వాళ్ళు చాలామంది గ్రచ్ పెట్టుకుంటారు, ఎనిమిటీ పెరుగుతుంది. అండ్ నా చుట్టూతూనే ఉంటూనే చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తూ ఉంటారు. ఇట్లా అప్ అండ్ డౌన్స్ అనేది కామన్, ప్రతి ఒక్క కెరియర్లోనూ అది కామన్ విషయం. బట్ అల్టిమేట్లీ మన ప్యాషన్ మనం రీచ్ అవ్వాలి, మన గోల్ అనేది పెట్టుకోవాలని అనుకున్నప్పుడు ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవాలి. యాక్చువల్లీ మీ మీద ఒక అంటే నిందే అవ్వచ్చు ఏదైనా, అంటే మీ హస్బెండ్ ఒక బినామీ, సో మిమ్మల్ని కార్పొరేటర్గా చేసి మిమ్మల్ని అడ్డం పెట్టుకొని తను సేఫ్గా ఉందాము అని చెప్పానని మిమ్మల్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చారని చెప్పని అంటున్నాను. మా హస్బెండ్ ఫస్ట్ నుంచి కూడా ఎమ్మెల్యే గారితో ఉన్నారు. ఎమ్మెల్యే గారు అంటే 2012లో ఆయన కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. 2012 ఫస్ట్ ఎమ్మెల్యే ఆయన 2014 అయ్యారు. 2012 నుంచి మా హస్బెండ్ ఎమ్మెల్యే గారితోనే ఉన్నారు. ఫస్ట్ నుంచి కాన్స్టిట్యున్సీలో అందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి మాటలు వస్తున్నాయేమో కానీ బట్ ఈజ్ అ వెరీ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. యాక్చువల్గా నాకన్నా కొంచెం ఎట్లా అంటే మాస్కి మాస్ క్లాస్కి క్లాస్ అన్నట్టు నేను అలా ఉంటా కానీ బట్ హీఈస్ రియలీ వెరీ సాఫ్ట్ పర్సన్. మీరు పబ్లిక్లోకి వెళ్తే ఎవరైనా చెప్తారు, ఆయన ఒక్క మాట ఎవరిని ఏమన్నాడు. ప్లస్ ఇట్లాంటి విమర్శలు అనేవి ఫస్ట్ నుంచి మీ నోట్ నుంచే వింటున్నా. అట్లాంటిది అసలు జీరో కరప్షన్ రేట్తో మేము పనిచేస్తూ ఉన్నాం, సర్వీస్ ఇస్తూ ఉన్నాం పబ్లిక్లో. నా 5 years సర్వీస్ కావచ్చు. అంతకుముందు 2018 నేను డివిజన్ ప్రెసిడెంట్ చేశాను డివిజన్కి. ఇదే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నేను కానీ మా హస్బెండ్ కానీ ఇదే డివిజన్లో పుట్టాం, ఇదే డివిజన్లో పెరిగాం. కాబట్టి నేను పుట్టిన ఏరియాలో నేను సర్వీస్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తూ నేను చేస్తున్నా. సో ఎవరు ఏ ఇంటికి వెళ్ళినా మా ఇంటి అమ్మాయిలాగా చూస్తారు, మా ఇంటి అతను అన్నట్టు చూస్తారు. కాబట్టి మాకు ఆస్కారం కూడా లేదు, ఎందుకంటే మన అమ్మాయే కదా పోనీ అన్నట్టు అంటారు. కానీ మీరు అన్నట్టు ఆ బినామీలు కరప్షన్లు అనేవి జీరో కరప్షన్ రేట్లో మేము వర్క్ చేస్తూ ఉన్నాం. సో అవన్నీ ఫాల్స్ అండి. ఎస్, డెఫినెట్లీ. యాక్చువల్లీ మీ హస్బెండ్కి రావాల్సిన టికెట్ తాను తప్పుకొని మీకు ఇప్పించారని చెప్పని అంటున్నారు. ఇది జనరల్ సీట్, సో ఎవరైనా నుంచోవచ్చు. ఎస్, తన సపోర్ట్ కూడా ఉంది డెఫినెట్గా. ఇది తనకు వచ్చినా నాకు వచ్చినా ఇద్దరం కలిసి పబ్లిక్లోనే ఉన్నాం, ఇద్దరం కలిసి సర్వీస్ చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా సర్వీస్ అనేది పొజిషన్ సీట్లో కూర్చుంటేనే ఇవ్వాలని ఏం లేదు. డెఫినెట్గా తను కూడా పబ్లిక్లోనే ఉన్నారు. ఈక్వల్గానే మేము సర్వ్ చేస్తాం. యాక్చువల్గా నాకన్నా తనే ఎక్కువ నైట్ టైం కానీ ఇది కానీ ఎవరైనా ఫోన్ చేసినా రెస్పాన్స్ అవ్వడం, మెయిన్గా ఫోన్ కాల్స్ రెస్పాన్స్ అవ్వడం ఇవన్నీ కూడా తను బాగుంటారు. మేము ఇద్దరం కూడా ఈవెన్ మిడ్ నైట్ మాకు సమస్య వచ్చింది, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ రావట్లేదు, లేకపోతే వాటర్ పొల్యూట్ అయింది అన్నా కూడా మేము లైన్మెన్స్ని కన్సల్ట్ చేయడము, కాంటాక్ట్ చేయడము, మేనేజర్స్తో మాట్లాడి మళ్ళీ రెక్టిఫై చేయడము. అండ్ ఆ పొజిషన్కి ఒకవేళ ఇంకా రెక్టిఫై కాకపోతే ఈవెన్ 2-3 o'clock అట్లా ఏమీ చూసుకోకుండా ఇద్దరం కలిసి మేము ఆ ఏరియాకి వెళ్తాము, ఏరియాకి వెళ్ళి సాల్వ్ చేసి రావడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందన్నారు? మీరే చెప్పాలి కాంగ్రెస్ పాలన ఎలా ఉందో. మాకన్నా ఎక్కువ మీడియాకి మీకు తెలుసు, పబ్లిక్కి తెలుసు. యాక్చువల్గా ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రికి ఇంత విమర్శ అంటే కాంగ్రెస్లో కూడా గతంలో చాలామంది ముఖ్యమంత్రులు చేశారు కానీ ఇంత నెగిటివిటీ ఎవరికి ముఖ్యమంత్రికి రాలేదని నేను భావిస్తున్నా పర్సనల్లీ. ఎందుకంటే పబ్లిక్కే డైరెక్ట్గా బయటకు వచ్చేసి ఆందోళన చెందే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి విషయంలో మీరు చూస్తుంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక, తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయ్యాక 10 yearsగా అంతకుముందు ఏమనుకున్నానంటే వెనుకపడిన రాష్ట్రంగా అయిపోతుంది, కొత్త రాష్ట్రం వచ్చింది, కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు అని అనుకున్నాం. అలా కాకుండా వాటన్నిటికీ ధీటుగా కేసీఆర్ గారు సమాధానం చెప్పి మనకి మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకుంది ఏదైనా ఉంది అంటే 24 hours కరెంట్, పవర్ సప్లై, అలాగే 24 hours వాటర్ సప్లై, ఇంటింటి నీళ్లు, నీటి కనెక్షన్ ఇచ్చారు. ఏ గ్రామాలకు వెళ్ళినా కూడా ఈరోజు మిషన్ భగీరథ గురించి మాట్లాడిన గ్రామం ఉండదు. అలానే కాళేశ్వరం ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల ఎన్నో పొలాలకి పంట పొలాలకి కూడా నీళ్ళు అందించడం జరిగింది. అలాగే సాగునీరు, మనం తాగే నీరు అన్నీ కూడా మనము అందించగలిగాం ప్రతి ఇంటింటికి. అంతకుముందు మీరు చూసుకుని ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బిందెలు పట్టుకుని కొన్ని కిలోమీటర్లు నడిచి నీళ్లు తెచ్చుకునే స్థాయి నుంచి మన ఇంటి లోపలికి నీళ్ళు వచ్చే సిచ్యువేషన్ అని అండ్
అలాంటి తీసుకొచ్చి అలాంటి స్కీమ్స్ తీసుకొచ్చి పథకాలు తీసుకొచ్చి ప్రజల్లో ఉన్నారు ఆయన కేసీఆర్ గారు. కానీ మళ్ళీ సంవత్సరంన్నర కాలంగా చూసుకుంటే మళ్ళీ ఆ బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం వెతుక్కునే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. మరి మాకు కూడా అర్థం కావట్లేదు. కేసీఆర్ గారు సాధించిన 24 గంటల కరెంట్ ఏమైందో మాకు అర్థం కావట్లేదు, 24 గంటల నీళ్ళ సప్లై ఏమైందో మరి మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఎందుకు ప్రజలు ఇలా ఆందోళన చెందేలాగా చేస్తున్నారు అనే విషయం కూడా మాకు అర్థం కావట్లేదు. అదే నేను చెప్తున్నట్టు నాకు తెలిసి ఏకైక ముఖ్యమంత్రి అనుకుంటా ఇంత నెగిటివిటీ జస్ట్ 1.5 ఇయర్లోనే పబ్లిక్లో ఇంత నెగిటివిటీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే అనుకుంటున్నాను. అదే బహిరంగ కూడా చెప్తాను, మీరు నన్ను చంపినా కూడా నా నుంచి ₹1 అనేది లేదు అని. దీని మీద ఏమంటారంట, ఒక ముఖ్యమంత్రి అయిందట చెప్పచ్చు? డెఫినెట్గా మన రాష్ట్రం గురించి ఇది కేసీఆర్ గారు ఇష్టంతో సాధించిన రాష్ట్రం. బేసిక్గా ఆయన ఒక ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక నాయకుడు. కాబట్టి మనం ఇష్టంతో తెచ్చుకున్న రాష్ట్రము డెవలప్ అవ్వాలని కోరుకోవాలి. ఎనీ సిటీ ఆర్ ఎనీ కంట్రీ ఆర్ ఎనీ నేను ఏమంటున్నా అంటే ఎనీ కాంటినెంట్. నేను ఈరోజు అమెరికా కూడా వరల్డ్ బ్యాంక్లో అప్పు ఉంటుంది. అంటే మన దేశ అభివృద్ధి చెందాలి అంటే, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అప్పులు తీసుకొస్తారు, అభివృద్ధి చేస్తారు, మళ్ళీ దాన్ని అప్పులు తిరిగి మనకు వచ్చే రెవెన్యూ సోర్సెస్ ద్వారా అప్పులు కడుతూ ఉంటారు. అది నిరంతర ప్రాసెస్, నిరంతరం ఏ గవర్నమెంట్ అయినా చేసే ఇదే. ఎందుకంటే మనం ఒక అభివృద్ధి చేయాలి అంటే డెఫినెట్గా తీసుకురావాల్సిందే. కానీ మనమే డైరెక్ట్గా మేము ఏమంటారు, మాకు లంక బిందులు ఉన్నాయి అనుకుని వచ్చాను, ఇక్కడ ఏమీ లేవు, మేము దివాళా తీసేసాము, రాష్ట్రం వెనకబడిపోయింది అని చెప్తే ఏ పెట్టుబడిదారులు ముందుకు రారు. ఎవరు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టరు, ఏ బ్యాంక్ అప్పు కూడా ఇవ్వరు. కనీసము ముందుకు వచ్చి అంటే ఇట్లా మాట్లాడుతుంటే ఇట్లాంటి చీప్గా మాట్లాడే ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం చూసిన. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి కూడా బయటికి తీసుకురావాలి. ఒకవేళ నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా నాకు తెలిసి అటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా పాలించి వచ్చాం కాబట్టి, మేము అదే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏముంది ఏమీ లేదు అనేది ప్రతి ఒక్కటి లెక్కలు ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కటి గెజెట్లో ఉంటుంది. మీకు జియో మొత్తం కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు బడ్జెట్ అంతా కూడా పబ్లిక్ ఓపెన్గానే ఉంటుంది. అట్లాంటిది అంత ట్రాన్స్పరెన్సీలో ఉన్న బడ్జెట్ని కూడా మీరు ఏమీ లేదు, మొత్తము దివాళా తీసేసింది, రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయిందని ప్రజలకి నువ్వే చెప్పుకుంటే ఇంకా ప్రజలు ఎంత ఆందోళన చెందుతారు. మన రాష్ట్రం ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్తాము, మనకి రేపు ఫ్యూచర్లో జాబ్స్ వస్తాయా, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ రాష్ట్రం ఇట్లా అయిపోతుందని చెప్పి ముఖ్యమంత్రియే చెప్తున్నాడు. ఇంకా మనం ఏం చేయాలి అన్న భయాందోళన క్రియేట్ చేస్తున్నాం పబ్లిక్లో. జస్ట్ ఓన్లీ ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేయాలి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద కుట్రపూరితంగా వాళ్ళ మీద ఏదో చేసేసారు, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం మిగల్చకుండా తినేశారు అని బ్లేమ్ చేయడం కోసమే అవన్నీ మాటలు తప్ప, ఒక ముఖ్యమంత్రి అనేవాడు నిజంగా నడపగలిగే ప్రభుత్వాన్ని నడపగలిగే శక్తి ఉంటే ఇవన్నీ మాట్లాడరు. ఎట్లా ఏం జరిగిందో దాన్ని రెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ అంటే అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చారో అవైనా నెరవేర్చాలి, ఎలా నెరవేర్చాలి అనేది ఆలోచిస్తారు. కానీ వెనకాల ఏం జరిగింది, ఎప్పుడు ముందేం జరిగింది అనేది ఎవరు ఇలా ఆలోచించి ఇలా మాట్లాడకూడదు అని మా అభిప్రాయం. అంటే 6 హామీలతో వచ్చారు, ఇప్పటికి ఏ హామీలు నిర్వహించారని చెప్పాను? ఏ హామీ నెరవేర్చలేదు. నాకు తెలిసినంత వరకు ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందించలేదు ఈ రోజు వరకు. ఒక్క ఫ్రీ బస్ తప్ప మిగతా ఏ హామీలు కూడా ఆయన చెప్పినట్టు అట్లీస్ట్ 200 యూనిట్స్ పవర్ ఉచిత కరెంట్ అన్నాడు, ఎవరికి అందలేదు. 500 రూపాయలు ఫ్రీ సిలిండర్ అన్నాడు, అది ఎవరికి అందలేదు. 2500 మహిళా భృతి అన్నాడు, అది ఎవరికి ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం అన్నాడు, తులం బంగారం లేదు, ఏమీ లేదు. ఆ చెక్కులు కూడా సరిగ్గా కూడా అందించలేని సిచ్యువేషన్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా మూసీ నదిని సుందరకరణంగా చేసి చూపిస్తా అన్నారు, అసలు ఎంతవరకు వచ్చిందంటారు? మీరే చెప్పాలండి ఎంతవరకు వచ్చిందో. మూసీ ప్రక్షాళన అనేది బేసిక్గా రేవంత్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఏం కాదు, అది కేటీఆర్ గారు ఆశపడింది. ఎందుకంటే అంత గతంలో మన చిన్నప్పుడు చూసుకుంటుంటే కూడా నాకు తెలిసి మనం పుట్టుంటామో లేదో కూడా తెలియదు, కానీ మూసీ నది అంతకు ముందులో అంటే ప్రజలు దాన్ని మూసీ నదిలో నీళ్లు వాడుకునేవాళ్ళు. అది వాడుకున్న అలాంటి సిచ్యువేషన్కి మళ్ళీ తీసుకురావాలంటే ఆ నదిని మళ్ళీ అలా తీసుకురావాలి. బికాస్ సివరేజ్ కలిసిపోవడం కానీ, కాలుష్యపు
నీళ్లు కలిసిపోవడం కానీ అలా జరిగిపోయింది. మూసి ప్రక్షాళన జరగాలి అనే కాన్సెప్ట్ కేటీఆర్ గారిది. కానీ ఇలా ప్రజల్ని ఇబ్బంది పాలు చేయాలనేది కాదు ఉద్దేశం. ఇప్పుడు ప్రజలందరూ కూడా చుట్టుపక్కల నివసిస్తున్నాం మొదలుపెట్టాక వాళ్ళని ఇబ్బంది చేయకుండా మనం ఏం జరగాలనుకున్నామో మనకు కావాల్సిన మంచి జరగాలి. కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేది ప్రభుత్వాలు కాదు. ప్రజాపాలన పేరుతో వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ హైడ్రా అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి, హైడ్రా అన్న ఒక సంస్థను తీసుకొచ్చి వాళ్ళందరినీ రాత్రి ధ్వంసం చేసేసి రాత్రి వాళ్ళని రోడ్డు పాలు చేసేస్తే అది అసలు గవర్నమెంట్ పరిపాలించడం కాదు, జస్ట్ డిస్ట్రక్షన్ కోసమో డిస్ట్రాయ్ చేయడానికి వచ్చింది. కానీ ప్రభుత్వము ప్రజాపాలన అనే పేరుతో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయలేదు. అయితే కేటీఆర్ గారు ఎస్టీపీ కాన్సెప్ట్ 5,000 కోట్లతో ఎస్టీపీలు నిర్మించడం జరిగింది. మొత్తం అంతా కూడా చెరువులు మీరు చూసుకుంటే మూసి మాత్రమే కాదు, ఇక్కడ గచ్చిబౌలిలో చెరువు కానీ దుర్గం చెరువు కానీ ఎంత డెవలప్మెంట్ అయింది. ఈవెన్ మా దగ్గర కూడా కృష్ణకాంత్ పార్క్ నాలాలు కానీ అట్లా చిన్న స్థాయి నుంచి చిన్న వాటర్ బాడీస్ నుంచి పెద్ద వాటర్ బాడీస్ చూసుకుంటే ప్రతి ఒక్కటి SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్న ఒకటి పెట్టి SNDP ద్వారా బడ్జెట్స్ని రిలీజ్ చేసి ప్రతి ఒక్క చెరువుని ప్రతి ఒక్క నాలాని క్లీన్ చేసుకుంటూ, మెయిన్గా పూడికలు ఏదైతే ఉంటాయో మనం అది ప్రతిసారి క్లీన్ చేసుకుంటూ దాన్ని మీరు అంతకుముందు 10 సంవత్సరాల క్రితం హుస్సేన్ సాగర్ దగ్గర ఉంటే హుస్సేన్ సాగర్ దగ్గర ఒక నిమిషం కూడా మనం నుంచోలేకపోతుంది. కానీ ఈ 10 years నుంచి చూస్తే అసలు వాసన అనేది లేకుండా నిరంతరం దాన్ని క్లీన్ చేసుకుంటూ నిరంతరం దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం. అదేదో చెరువులు ఈయన రాగానే చెరువులు నేను కాపాడేస్తాను, 400 చెరువులు ఉండేవి నవాబ్ కాలంలో, అప్పుడు 400 చెరువుని ఈరోజు తవ్వుతాను అంటే ముందు మీ తమ్ముళ్ళు ఉన్న ఇంటి కిందనే చెరువులు ఉన్నాయి. హైడ్రా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు, నోటీస్ మాత్రమే ఇచ్చారు. మరి మీ తమ్ముడి ఇల్లు ఎందుకు కూల్చలేదు ఈరోజు? ఎందుకు సామాన్య ప్రజలు పేద ప్రజలు మాట్లాడలేని అంటే తిరిగి నీకు సమాధానం చెప్పలేరు అనో, లేకపోతే నీ మీద ఫైట్ చేయలేరు అన్న అహంకారంతో పదవి ఈరోజు నీ చేతిలో ఉందని అహంకారంతో నువ్వు సామాన్య ప్రజల దగ్గరికి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పాలు చేస్తాననేది కరెక్ట్ కాదు కదా. సో డెఫినెట్గా ప్రజలు దీనికి సమాధానం చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ హైడ్రా బాధితులు ఉన్నారో, హైడ్రా పేరు మీద బాధపడిన ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పెయిన్ తెలుసు. ఎందుకంటే ఈరోజు మనం ఒక 50 లక్షలు పెట్టో 70 లక్షలు పెట్టో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే ఒక ఫ్లాట్ కొనుక్కుని దానికి లోన్లు ఇచ్చారు. ఇంకా బ్యాంకు మీరు చూసుకుని ఉంటే దానికి బ్యాంక్స్ లోన్ కూడా ఇచ్చారు, రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీస్ ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మరి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? డెఫినెట్గా అది కూడా నేను ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను. అందరూ ఏమనుకుంటున్నారంటే మీ 10 సంవత్సరాల పాలన మీరు ఏం చేశారు అని అడుగుతున్నారు. కానీ 10 సంవత్సరాల్లో ఉండే పబ్లిక్ కాదు వాళ్ళు. 40-50 years బ్యాక్ నుంచి అదే ఏరియాలో నివసిస్తూ అదే ఇంట్లో నివసిస్తున్న వాళ్ళు. ఈరోజు హైడ్రా కూల్చిన ప్రతి ఒక్క బిల్డింగ్ 30 సంవత్సరాల క్రితమో 40 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితం ఉన్న బిల్డింగ్ మాత్రమే. ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలనలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వాళ్ళకి లోన్స్ రావడం జరిగింది, రిజిస్ట్రేషన్స్ అవ్వడం జరిగింది. కాబట్టి మేము వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మెయిన్గా మూసి ప్రక్షాళన కాన్సెప్ట్ కేటీఆర్ గారిది అయినా కూడా పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెట్టకుండా మనము డెవలప్మెంట్ అనేది జరగాలి అనే ఉద్దేశంతో ఈ రోజు వరకు ఏ పబ్లిక్ జోలికి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరు వెళ్లకుండా చేయడం జరిగింది. ఈ రోజు మీరు చూసుకుంటే హైదరాబాద్ సిటీ ఒక 10 years బ్యాక్ హైదరాబాద్ ఎలా ఉంది, ఈరోజు హైదరాబాద్ ఎలా ఉంది? మన కళ్ళతో కనిపించే సత్యాలు. మనం కళ్ళు మూసుకొని ఏదో పిల్లి పాలు తాగింది అన్నట్టు చెప్పుకుంటే కాదు కదా. మనం కళ్ళతో చూస్తున్నాం ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఎంత వాస్ట్ డెవలప్మెంట్ జరిగింది. మనది ఎనీ అబ్రాడ్ యూఎస్లో ఉన్న న్యూయార్క్ సిటీస్తో కూడా కంపేర్ చేశారు మన సెలబ్రిటీస్ మీరు గుర్తుంటే. కాబట్టి మనది అంటే హైదరాబాద్ సిటీ అనేది ఇంటర్నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వరకు తీసుకెళ్ళాం. ఇంకొక టర్మ్ ఇంకొక 2 years కంటిన్యూషన్ ఉండుంటే డెఫినెట్గా మనది నెంబర్ 1 ఇండియాలోనే నెంబర్ 1 ప్రెజెంటే జీడిపి గ్రోత్లో నెంబర్ 1 సిటీ ఉంది. ఇంకా ఎక్కువ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా మనకి పేరు వచ్చేది. బట్ అన్ఫార్చునేట్లీ పర్వాలేదు. ఈవెన్ అపోజిషన్లో కూడా కేటీఆర్ గారు ఈరోజు కూడా మీరు చూసుకుని ఉంటే రేపు 30th UK వెళ్ళి ఒక సంస్థని ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే యూఎస్లో కూడా వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. కేటీఆర్ గారు ఒక బ్రాండ్ ఇమేజ్ నాకు తెలిసినంత వరకు దేశంలో ఎనీ ఐటీ మినిస్టర్ ఐటీ మున్సిపల్ మినిస్టర్కి రానంత పేరు కేటీఆర్ గారికి వచ్చింది. సో అంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం అనేది మాటలు అంటే ఊరికే చెప్తే అయ్యేది కాదు. అంటే యాక్చువల్లీ ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి రీజన్ కుటుంబ పరిపాలన
వల్లనే కుటుంబ రాజకీయం వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఓడిపోయిందని చెప్పని అంటున్నారు. డెఫినెట్గా కుటుంబ పరిపాలన అని మీరు అనుకోండి, కానీ కేసీఆర్ గారి కుటుంబం అంటే కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు మాత్రమే కాదు. కేసీఆర్ గారి కుటుంబం అంటే యావత్ తెలంగాణ రాష్ట్రం. కాబట్టి కుటుంబ పాలననే అనుకోండి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉద్యమకారులు, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టంగా తెచ్చుకున్న ప్రతి ఒక్క నాయకుడు ఆ రోజు కేసీఆర్ గారి మా బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాలు చేసి వచ్చిన నాయకులే, కానీ ఏదో పదవుల కోసం వాటి కోసం ఆశపడి వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి నేను అంటుంది ఒకటే మాట సార్, ఒకసారి కుటుంబం తండ్రి పేరు చెప్పుకొని ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒకసారి మావయ్య పేరు చెప్పుకొని ఎమ్మెల్యే అవ్వచ్చు, తండ్రి పేరు చెప్పుకొని ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు. కేటీఆర్ గారు ఈసారి 5వ ఎమ్మెల్యే ఉన్నారు, హరీష్ రావు గారు 6వ ఎమ్మెల్యే ఉన్నారు. ఎట్లా మళ్ళీ ఎందుకు ప్రజలు ఎన్నుకుంటారు? ఇప్పుడు ఒకసారి 2 సార్లు ఓకే తండ్రి పేరు చెప్పుకోవచ్చు, మళ్ళీ ఎందుకు చేస్తారు, మళ్ళీ ఎందుకు ఎన్నుకుంటారు? వాళ్ళు ఆ ప్రతిభ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు, నేను ఈరోజు చెప్తున్నా, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, ఎవరికి వాళ్ళకి ఓన్ టాలెంట్ ఉంది, ఓన్ ప్రతిభ ఉంది. వాళ్ళ స్థాయిలో 24 గంటలు ప్రజల్లో అందుబాటులో ఉంటున్నారు. ప్రజలకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటున్నారు. నేను అనేది అదే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టంగా తెచ్చుకున్నారు కాబట్టి మన ఇల్లు బాగుండాలి అని ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఆ బాధ్యత వహితంగానే వాళ్ళు ఉన్నారు, కానీ దే ప్రూవ్ దెమ్ సెల్వ్స్ దట్ దే ఆర్ ఎ లీడర్. కాబట్టి ప్రజలు వాళ్ళు ఎన్నుకుంటున్నారు. ఈరోజు తిరుపతి రెడ్డి గారు ఏం ప్రూవ్ చేసుకున్నారు, కొండలరెడ్డి గారికి ఏమి అర్హత ఉంది, ఎక్కడ ఎమ్మెల్యేగా నుంచున్నారు, ఎక్కడ గెలిచారు, మరి అయినా కూడా వాళ్ళ కుటుంబం అంతా పరిపాలిస్తుంది కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళకి ఏ అర్హత లేకపోయినా, ఏ ప్రోటోకాల్ లేకపోయినా, ఒక ఎమ్మెల్యేగా గెలవకపోయినా, ఒక ఎంపీగా గెలవకపోయినా కూడా ఈరోజు ప్రజల్లో ఉంటున్నారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఏ అర్హతతో వస్తున్నారు? మరి దీన్ని ఏమంటారు? కుటుంబ పాలన కదా. ఇది కుటుంబ పాలన. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం ఫైల్స్ ఉన్నాయి, ఎక్కడ ఏం పెండింగ్ కాంట్రాక్టర్ బిల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర పర్సంటేజ్లు తీసుకుందామా, మన పర్సంటేజ్ మన జేబులు నిండిందా, మన ఇల్లు నిండిందా, మన కడుపు నిండిందా అనే చూసుకుంటున్నారు తప్ప ఇలా ప్రజల్లో ఏ నాయకులు చూశారు? ప్రజల్లో 24 గంటలు ఉండి, ఈరోజు కూడా ప్రతిపక్షంలో కూడా ఇంకా ప్రజల్లో ఉండి ప్రజలకి ఇబ్బంది కలగకూడదు, ఏ ఇబ్బంది కలిగినా మేమున్నాము, మా తెలంగాణ భవన్ ఓపెన్ ఉంది, మీరు రావచ్చు, మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు అని చెప్పి ఇంకా నుంచొని పోరాడుతూనే ఉన్నారు. కవిత గారు సపరేట్గా పార్టీ పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? లేదండి, ఇది అంతే జస్ట్ రూమర్స్ అంతే. జస్ట్ ఏంటంటే మీరు చెప్తున్నారు కదా, కుటుంబ పాలన అంటే విడతీసి ఏదో దాన్ని ఏదో రూమర్స్ స్ప్రెడ్ చేసేస్తే విడిపోతున్నారు అని చేస్తే ఏదో పబ్లిక్లో ఏదో రాంగ్ ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, కానీ అట్లాంటిది ఏం లేదు. నేను చెప్తున్నాను, కేసీఆర్ గారి కుటుంబం అంటే కేవలం కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు కాదు, మొత్తం యావత్ 4 కోట్ల జనాభా ఆయన కుటుంబంగానే భావిస్తున్నారు. కాబట్టి ఆయన ఒక తండ్రి స్థానంలో నుంచొని ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల కళ్యాణం జరిగితే ఒక పేద కుటుంబం వల్ల అప్పుల పాలు అవ్వకూడదు, అప్పులు చేసి పెళ్లి చేయకూడదు అనే ఉద్దేశం, అంత సదుద్దేశంతో ఆయన ₹1,00,000 కళ్యాణ లక్ష్మి పథకం మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఒక మహిళ, నాకు తెలిసిన కేసీఆర్ గారి పథకాలు ఎట్లా ఉంటాయంటే, మన లైఫ్ సైకిల్ అంతా కూడా, ఒక మహిళ ఒక లైఫ్ సైకిల్ అంతా కూడా కేసీఆర్ గారి పథకాలతో ముడిపడి ఉంటుంది. ఈ ఒక బేబీ పుట్టినప్పటి నుంచి మళ్ళీ పెళ్ళయి అత్తగారి ఇంటికి అడుగుపెట్టి మళ్ళీ చదువు, వాళ్ళ జాబ్స్, అలాగే మళ్ళీ వృద్ధాపం వరకు కూడా అన్ని పథకాలు అనౌన్స్ చేయడం జరిగింది. అమ్మఒడి నుంచి మొదలైతే పెన్షన్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ గారి పథకాలతో ముడిపడి ఉంది. ఒక ఉమెన్ లైఫ్ సైకిల్ మీరు చూసుకుని ఉంటే, కేసీఆర్ గారి కిట్ ఈ రోజు ఆపేశారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడ, న్యూట్రిషన్ కిట్స్, ఈవెన్ ఫుడ్తో సహా, అంటే ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నారు అంటే 108 కాకుండా 1066 ఇంకొక అంబులెన్స్ కూడా స్టార్ట్ చేశారు ప్రత్యేకంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం. మీరు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి కూడా మీ ప్రెగ్నెన్సీ డెలివరీ వరకు ప్రతి నెల మీ ప్రోటీన్ న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తారు. అలానే 13,000 ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 అని చెప్పి అమ్మ ఒడి అనే కాన్సెప్ట్ కేసీఆర్ కిట్తో పాటు ఇచ్చారు. అలాగే పిల్లలకి వ్యాక్సినేషన్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే మీరు 15 years వరకు చేయాల్సిన
వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా ఫ్రీ వ్యాక్సినేషన్స్ చేశారు. బస్తీ దవాఖానాలు ఓపెన్ చేశారు. బస్తీ దవాఖానా వల్ల ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చాం. ఈరోజు బస్తీ దవాఖానాలకు వెళ్ళి చూసుకుంటే ఒక్క మెడిసిన్ కూడా దొరకని సిచ్యువేషన్లో బస్తీ దవాఖానాలు ఉన్నాయి. అంటే పర్టికులర్గా నా డివిజన్లో చూసుకుంటే 2 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. బస్తీ దవాఖానాలకి ఈరోజు అంతకుముందు పబ్లిక్ వెళ్ళేవాళ్ళు. అంటే మాకు ఇంటి పక్కనే ఒక దవాఖానా ఓపెన్ అయింది, ఒక హాస్పిటల్ క్లినిక్ ఓపెన్ అయింది. చిన్న చిన్న పరీక్షలు, ఈవెన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్, మీకు తెలిసినట్టయితే ఈరోజు డయాగ్నోస్టిక్ సెంటర్స్ వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో నార్మల్ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే నార్మల్ ఫీవర్ వస్తేనే 10-15 టెస్టులు రాస్తారు డాక్టర్లు. అలాంటిది అన్ని ఫ్రీ ఉచితంగా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఉచిత పరీక్షలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు ప్రతి ఒక్క దాంట్లో, అంటే ఈరోజు జ్వరం వచ్చినా, ఈరోజు మనకి బాగాలేకపోయినా, లేకపోతే ఒక ఆడపిల్ల ఇంట్లో ప్రెగ్నెంట్ అయినా, లేకపోతే పెళ్ళి అవ్వాలన్నా, చదువుకోవాలన్నా, లేకపోతే ఏమంటారు నెక్స్ట్ అంటే వేరే స్టేట్స్కి వెళ్ళి చదువుకోవాలన్న స్కాలర్షిప్స్ పేరుతో ప్రతి ఒక్క దాంట్లో కేసీఆర్ గారు కనిపించేవారు. కానీ ఈరోజు ప్రతి ఒక్క దాంట్లోనూ అంటే అంత అలవాటు అయిపోయినప్పుడు ఒక కేసీఆర్ గారు ఆయన ఒక తండ్రి స్థానంలో ఉండి ప్రతి ఇంట్లో మనకి ఏం అవసరం అనేది ఆలోచించి ఇన్ని పథకాలు అనౌన్స్ చేసి ఇన్ని పథకాల్లో ఆయన కనిపించినప్పుడు సడన్గా ఆయన కనిపించినప్పుడు ఆ భయాందోళన, అంటే ఆ భయము ఏమైపోయింది మన రాష్ట్రానికి అని ఈరోజు ప్రజలకి వాళ్ళంతా వాళ్ళే అర్థమవుతుంది, వాళ్ళంతా వాళ్ళే తెలుసుకుంటున్నారు. అరే అనవసరంగా మనం పోగొట్టుకున్నామే మన నాయకుడిని అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు బాధపడే సిచ్యువేషన్ని మనం ప్రతి ఇంట్లోనూ గమనిస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ పెడితే ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఇంత చెప్పాక మీరు ఈ క్వశ్చన్ అడగకూడదు. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఇది ప్రజల నాడి, ప్రజలే కోరుకుంటున్నారు కేసీఆర్ గారు తిరిగి రావాలని. మనం రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ గానే చెప్పారు రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఉందని. సో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కూడా మరి రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఉన్న పరిపాలించే స్టాండర్డ్స్ ఉండాలండి. నేను అనేది అదే, ఏంటంటే కేసీఆర్ గారు ఉన్న అప్పుల్లోనే ఉంటారు, లేకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా అప్పుల్లో నేనేమంటున్నా ఈ ఒక్క రాష్ట్రం కాదు, ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇస్ డెప్స్ నౌ. ఈ వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటూ ఉంటుంది. మనము ఎందుకంటే మన దేశం అభివృద్ధి జరగాలన్నా, రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా అప్పుతో పాటు జరిగిన అభివృద్ధి కూడా గమనించాలి. అప్పు తీసుకొచ్చి ఏం చేశారు కేసీఆర్ గారు? అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, అప్పు తీసుకొచ్చి మిషన్ భగీరథ కట్టారు, అప్పు తీసుకొచ్చి ఇన్ని పథకాలు అందించారు, అప్పు తీసుకొచ్చి ఇన్ని ఫ్లైఓవర్లు కట్టారు, అండర్ పాస్లు కట్టారు. ఈ రోజు మీరు చెప్తున్న హైదరాబాద్ సిటీ ఇలా 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ సిటీ ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది హైదరాబాద్ సిటీ? మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాన్ని మనము అసత్యంగా మాట్లాడకూడదు. కాబట్టి అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. ఆ అభివృద్ధిలోంచి వచ్చే రెవెన్యూయే మళ్ళీ అప్పు తీరుస్తుంది. కానీ మనం అప్పుల్లో ఉన్నామని చెప్పి ప్రజలకు అందించాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా మనం అందించలేని సిచ్యువేషన్లోకి ప్రభుత్వం వెళ్ళిపోకూడదు. అంటే గతంలో మీరు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టారో, సో ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏమైనా నాణ్యత లేని ఇల్లులు కట్టారని చెప్పారు. కానీ అదే ఇప్పుడు వాళ్ళ పార్టీ జెండా రంగులు వేసుకొని పేదలకు అందిస్తున్నారు. దీని పట్ల అసలు మీరేమంటారు? అదే వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. మనం మాట్లాడే మాటలకి, మన స్టాండర్డ్స్కి, మనం చేసే ప్రవర్తనలకి అట్లీస్ట్ వాళ్ళకైనా పొంతన ఉండాలి. ఇప్పుడు వాళ్ళే దాన్ని విమర్శించి మళ్ళీ వాళ్ళు దానికే రంగులు పూసుకొని మేము ఇస్తున్నామని ఇందిరమ ఇళ్ళ పేరుతో ఇచ్చేస్తామంటే కరెక్ట్ కాదు. ఇందిరమ ఇళ్ళు అంత గతంలో కూడా రాజీవ్ గృహకల్ప అని ఇల్లు కట్టారు. ఆ రాజీవ్ గృహకల్ప ఇళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి మీరే ఎంత వ్యత్యాసం ఉందో మీరే వెళ్ళి గమనించవచ్చు, మీరే వెళ్ళి చూడొచ్చు. మీడియా ప్రతి ఒక్క మీడియా సాక్ష్యంగానే కొల్లూరులో మీరు చూసిన టవర్స్ ఈక్వల్ టు హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏదైతే మై హోమ్ పూజా కానీ పెద్ద సంస్థలు ఉన్నాయి, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయో దాంతో ఈక్వల్గా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు కొల్లూరు వెళ్ళి చూస్తే అంత స్టాండర్డ్స్లో కట్టిన ఇల్లుని వాళ్ళు కంపేర్ చేస్తున్నారంటే ఇంకా అసలు దానికన్నా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయినా విమర్శలు అనేవి నేను చెప్తున్నా కదా, ఒక మంచి జరిగే చోట విమర్శలు అనేవి వస్తూనే ఉంటాయి. డెఫినెట్గా విమర్శలు పట్టించుకుంటూ ఉంటే మనం చేయాలనుకున్నది చేయలేము. కాబట్టి అటువంటి ఏం పట్టించుకోకుండా ముందుకెళ్ళే తత్వమే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఇది నాయకం. అంటే గతంలో మీపై దాడి జరిగింది కదా, అసలు దేనివల్ల మీపై దాడి జరిగింది? అది అపోజిషన్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇమీడియట్గా చెప్తున్నారు కదా, మాకేదో మా ప్రభుత్వం వచ్చేసింది, మాకు ఇంకా పవర్స్ వచ్చేసినాయి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన ఇది. ఓకే, అంటే గతంలో మీ ప్రభుత్వం అనేది అధికారంలో ఉంది.
సో ఇప్పుడంటే అధికారం లేదు అంటే మీ పనులు అంతే వేగంగా అవుతున్నాయా లేదా కొంచెం స్లో అవుతుంది? స్లోగా అవ్వట్లేదు, అసలు ఏమీ అవ్వట్లేదు కూడా. పబ్లిక్కి కనీసం కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా అందించలేని సిచ్యువేషన్లో ప్రభుత్వం ఉంది. ఈరోజు నేను ఇంకా నాకు ఇంకొక 8 months పీరియడ్ ఉంది కార్పొరేటర్గా. ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచారు, మళ్ళీ ఆయనకి ఇంకొక 4 years టైం ఉంది. అయినా కూడా మేము ఇప్పుడు పబ్లిక్లో అనుకుంటారు కదా, ఉన్నదే ఎమ్మెల్యే మీరే కార్పొరేటర్ కానీ మీరు ఏంటికి మాకు చేయట్లేదు అని. కానీ చెప్పలేని సిచ్యువేషన్ ఏంటి అంటే అందించేది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉంది కాబట్టి వాళ్ళు ఏం ఇవ్వాలన్న బడ్జెట్ వాళ్ళు ఆమోదించాలి కాబట్టి ₹1 బడ్జెట్ కూడా అందించట్లేదు. ఒక రోడ్ కానీ ఒక పార్క్ డెవలప్మెంట్లు కానీ కనీసం ఈరోజు చూసుకుంటే జిహెచ్ఎంసీలో ఎంత అంధకారం. జిహెచ్ఎంసీ నాకు తెలిసి కానీ విని ఎరుగని అంటే గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈసారి జిహెచ్ఎంసీ సంవత్సరంన్నర కాలంగా అంధకారంలో ఉంది. మినిమం స్ట్రీట్ లైట్స్ కూడా అందించలేని సిచ్యువేషన్ జిహెచ్ఎంసీలో ఉంది అంటే ఇంకా ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఏం లేదని అనుకోవాలి రాష్ట్రంలో. కాబట్టి ఈవెన్ మస్కిటో ఫాగింగ్, నేను దోమలు మీరు చూసుకుని ఉంటే ప్రభుత్వానికి అదేంటి మీ పాలనలో దోమలు లేవా, ఇప్పుడు దోమలు వచ్చినాయా అని అనుకుంటారు. కానీ జనరల్గా మాట్లాడుకుంటే ఇది నవ్వులాట్లాగా ఉంటుంది కానీ బట్ ఇట్స్ ఫ్యాక్ట్. బేసిక్గా ఈవెన్ మస్కిటో బ్రీడింగ్ అనేది కూడా చాలా ఎక్కువ అయిపోయింది. దానికి రీజన్ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే మా దగ్గర SNDP కాన్సెప్ట్లో నాలాల క్లీనింగ్ ఎక్కువ జరిగేది. వర్షాకాలం ముందు కానీ ఇలా సమ్మర్ అయిపోగానే ఇమీడియట్గా నాలాలోంచి పూడికలు తీసేయడము ఇవన్నీ జరిగేవి. అంటే ఏదైతే స్టాగ్నేట్ అవుతుందో వాటర్ స్టాగ్నేషన్ అయ్యే ప్లేసెస్లో మెయిన్గా సీసీ ప్యాచెస్ కానీ స్టాగ్నేషన్ అయ్యే రోడ్స్ ఉంటాయి, అంటే వర్షం పడగానే నీళ్లు నిలిచిపోయే స్లోప్స్ ఉన్న రోడ్స్ కానీ అవన్నీ కూడా వేపిచ్చేసాం ఆల్మోస్ట్ 10 yearsగా మా పాలన. ఎందుకంటే అక్కడ ఆగకూడదు, వాటర్ ఆగితే డెఫినెట్గా బ్రీడింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ విషయం చిన్న విషయం అయినా కూడా, ఇది చాలా మైన్యూట్ విషయం అయినా కూడా దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకునేవాళ్ళు. అలానే ఏదైతే మన యాంటోమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్నింగ్ టైమ్స్లో ట్యాంక్స్లో స్ప్రేస్ కానీ ఇవన్నీ కూడా చేస్తారు. ఎందుకంటే బ్రీడింగ్ అవ్వకూడదు. మెయిన్గా రెయినీ సీజన్ కన్నా ముందు మాకు ఆ ప్రోగ్రామ్ ఉండేది జిహెచ్ఎంసీలో, బ్రీడింగ్ స్టార్ట్ అవ్వకూడదని దీని గురించి ఒక అవగాహన క్రియేట్ చేసేవాళ్ళు. అట్లాంటిది అది కూడా లేదు. మెయిన్గా ఇప్పుడు రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఈ టైంలో మాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోవాలి, మేము ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. బట్ అటువంటిది కూడా ఈసారి జిహెచ్ఎంసీ చేయట్లేదు. ఈసారి కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక. సో దీనికి కూడా ఇది కూడా ఒక కారణం, మస్కిటో బ్రీడింగ్ పెరిగిపోవడానికి ఇది కూడా ఒక కారణం. అండ్ ఫాగింగ్ జరగట్లేదు సరిగ్గా, బ్రీడింగ్ అయ్యాక ఈవినింగ్ నిండిపోతుంది. అది డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు లేరు. మెయిన్గా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అయితే చెప్పకూడదు, అసలు ఎవ్వరూ అందుబాటులో లేరు. మరి ఏం జరుగుతుందో మరి మాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇదే ఆఫీసర్లు గతంలో కూడా ఉన్నారు కానీ మరి ఇంత అంటే నెగ్లిజెన్స్ అంటే అది ఒక భయం. ఏంటంటే ఒక సంస్థ నడిపించేటప్పుడు అంటే భయం భక్తితో చేసే ఇది వేరు, ఒక ఫ్రీనెస్ ఇచ్చేయడం వేరు. సో మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఎన్నో సమస్యలతో వస్తారు కదా, అతిగా వేధించిన సమస్య మీకు ఏంటిది? మా జిహెచ్ఎంసీలో యాజ్ అ కార్పొరేటర్ ఇది నిరంతరం ఉండే సమస్యలు ఉంటాయమ్మా. ఇప్పుడు ఎట్లా అంటే వాటర్ సమస్య ఉంటుంది, వాటర్ లైన్స్ వేస్తాం, కొత్త లైన్లు వేస్తాం, బట్ పాపులేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక లేన్ ఉంది, ఇప్పుడు ఇదే రోడ్ ఉంది, ఈ రోడ్లో ఒకవేళ ఈ ఇంటి కెపాసిటీ 2 floors అనుకోండి, ఇది ఒక 3 floors. ఎందుకంటే పాపులేషన్ పెరిగే కొద్దీ వాళ్ళు పెంచుకుంటారు. ఇది కట్టేసరికి మళ్ళీ ఆ లైన్ చిన్నగా అయిపోతుంది, మళ్ళీ లైన్ వేయాల్సి వస్తుంది. అలానే మన నిరంతరం యూసేజ్ సివరేజ్ కానీ రోడ్స్ ఒకసారి వేస్తే ఒక 20-25 years దాని కెపాసిటీ ఉంటుంది. 20-25 years తర్వాత మళ్ళీ అదే రోడ్ వేయాలి. సో ఇది నిరంతరం సర్వీస్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్. కాబట్టి నేను చెప్తున్న గత 10 సంవత్సరాల్లో ఎట్లా ఉందంటే ఈ రోజు రేపు నేను కార్పొరేటర్గా మళ్ళీ నుంచొని ఓట్లు అడగాలంటే ఇంకా వేరే పని లేదు, అంటే అడిగే దానికి కూడా లేవు, అన్ని పనులు చేసేసాం మేము 10 yearsలో. సో ఈ మోస్ట్లీ మళ్ళీ ఈసారి కూడా గవర్నమెంట్ వచ్చి ఉంటే మా 2 years టర్మ్లో కూడా ఇంకా చిన్న వర్క్స్ పెండింగ్లో ఉండిపోయినాయి, చిన్న లేన్స్ కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి, అవి కూడా ఫినిష్ చేసేసేవాళ్ళం. బట్ అన్ఫార్చునేట్లీ రాలేదు. బట్ డెఫినెట్గా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో వచ్చి బడ్జెట్స్ తీసుకొని అవి కూడా పూర్తి చేస్తున్నారు. మనకి యుద్ధం జరిగింది పాకిస్తాన్ ఇండియాకి, సో యుద్ధం పట్ల మీరు ఏమంటారు?
యాక్చువల్గా బీజేపీకి నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా అన్ని పార్టీస్ ఒకటేసారి సపోర్ట్ చేశాము. ఎస్, గో హెడ్, వీఆర్ విత్ యూ అని చెప్పి. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ అ పార్టీ ప్రోగ్రామ్. బేసిక్గా అది జనరల్లీ మనము ఆర్మీకి ఇవ్వాల్సిన క్రెడిట్, అది కూడా బీజేపీ నరేంద్ర మోదీ గారు క్రెడిట్ తీసుకుంటున్నారు. కానీ నా ఉద్దేశం ప్రకారం దట్ ఆర్మీ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్ దట్ అంటే ఎవరైనా మన జోలికి వస్తే మనం ఊరుకోము అనేది ప్రూవ్ చేశారు. అలానే తిరిగి కొట్టారు. బట్ డెఫినెట్లీ మరి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఎందుకు డెసిషన్ తీసుకున్నారో మాకు తెలియదు. బట్ ఇట్స్ రియల్లీ షాకింగ్ థింగ్. ఎందుకంటే ఇంకా కంటిన్యూ చేస్తుంటే టెర్రరిజం మెయిన్గా పాల్గమ అటాక్ జరగడానికి కారణమే ప్రధానమంత్రి అని మేము ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ వైఫల్యం అనేది క్లియర్గా కనిపించింది. మీరు ఆ వీడియోస్ చూసుకుని ఉంటే 45 minutes అక్కడ ఒక ఆర్మీ వాళ్ళు లేరు. అట్లీస్ట్ స్టేట్ లా అండ్ ఆర్డర్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఎనీ టూరిస్ట్ స్పాట్కి అక్కడ టెర్రరిజం ఉందా లేదా అనేది సెకండరీ థింగ్. అది పక్కన పెడితే ఎనీ టూరిస్ట్ స్పాట్ మీరు వెళ్ళి చూస్తే మినిమం పాపులేషన్ వస్తారని మనకి ఐడియా ఉండి స్టేట్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ టీమ్ కానీ సెక్యూరిటీ టీమ్ కానీ ప్రొవైడ్ చేస్తారు. అట్లాంటి సెక్యూరిటీ ఇది కూడా లేకుండా 45 minutes వాళ్ళకి ఏం చేయాలో తెలియక వాళ్ళ టెర్రరిస్ట్లా వాళ్ళు ఎవరు ఏంటి ఎందుకు వచ్చారు దొంగతనానికి వచ్చారా దేనికి వచ్చారు అనేది కూడా తెలియకుండా అండ్ మెయిన్గా బార్డర్ ఇలా క్రాస్ చేశారు. అంటే వెపన్స్తో బార్డర్ క్రాస్ చేసామంటే డెఫినెట్గా అది మన సెక్యూరిటీ లోపమే కదా. మన ప్రభుత్వం చేసిన వైఫల్యం కోసం ఇంతమంది 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అది కూడా కాదు, ప్రాణాలు కోల్పోయిన వెంటనే ఆయన తీసుకున్న అంటే అంత డ్రాస్టిక్ డెసిషన్స్ 48 hours నేషనల్స్ పాకిస్తాన్ నేషనల్స్ అందరూ వదిలేయాలి అని చెప్పి ఆయన తీసుకునే డెసిషన్ వల్లనే ఈరోజు వార్ వచ్చింది. వార్ రావడం వల్ల ఇంకెంతమంది ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు దాన్ని మనం చేసిన వైఫల్యం అంటే మనలో ఉన్న వైఫల్యం వల్ల జరిగిన నష్టాన్ని మనము పబ్లిక్ చెప్పాలి. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు చేసుకున్న డ్రాస్టిక్ డెసిషన్స్ వల్ల ఇఫ్ వార్ కంటిన్యూ అయితే ఒక డిసడ్వాంటేజ్ మనకి జరిగేది ఏంటంటే ఎకానమీ బ్రేక్ అయ్యేది. డెఫినెట్గా ఇండియా వుడ్ హ్యావ్ ఫేస్డ్ అన్ ఎకానమిక్ బ్రేక్. ఏంటంటే ఎకానమీ అంతా కూడా దెబ్బతినే అవకాశం ఉండేది. అలానే వార్ని వెనక్కి తగ్గి అంటే వెన్ వీఆర్ అబౌట్ టు విన్ మనం గెలిచే స్టేజ్లో ఉన్నప్పుడు వార్ని వెనక్కి తీసుకోవడం అనేది ఇంకొక ఇది. డెఫినెట్గా మరి మోదీ గారు ఎట్లా డెసిషన్ తీసుకున్నారో మాకు తెలియదు. కానీ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ రాంగ్ డెసిషన్ అని మేము ఫీల్. అంటే ఐ మీన్ ఈ ఆపరేషన్ సింధూర్ అని పెట్టడానికి ఈ నేమ్ వినంగా మీకు ఏమనిపించింది? డెఫినెట్లీ యాజ్ అ ఇండియన్ వీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆపరేషన్ సింధూర్. ఎందుకంటే ఏ భాష అయితే మాట్లాడి అంటే మీ హెల్లి అది కుంకుమలు చెరిపేశారు. మెయిన్గా వాళ్ళు ఏదైతే రిలీజియన్ వైజ్ దాడి చేశారో ఒక హిందూస్ని మాత్రమే చూసి దాడి చేశారో డెఫినెట్గా ఒక హిందూ మనకి కుంకుమ అనేది ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనేది చాలా ప్రౌడ్ మూమెంట్. యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ అనేది తీసుకొచ్చి ఎవ్రీ ఇండియన్ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. బట్ దాన్ని వెనక్కి తగ్గేసరికి మరి వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్. ప్రతి ఒక్కళ్ళు ఉన్నాయనే కాదు అందరూ డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఎనీవేస్ బికాస్ ఈవెన్ మనకు కూడా ఏంటంటే దేశ భద్రత అనేది ఇంపార్టెంట్. కాబట్టి మన ఇండియా ఆర్మీ చూసుకుంటే కేవలం పాకిస్తాన్లో వాళ్ళ ప్రభుత్వ ఆస్తుల మీద ఉగ్రవాదులు ఉన్న స్థలం మీద దాడి చేశారు. ఎందుకని వాళ్ళలాగా మామూలు ప్రజల మీద దాడి చేయలేదంటారు? అదే కదండి ఇండియా ఒక గొప్పతనము. దట్ ఈస్ వాట్ ఐ వాజ్ టెలింగ్. మోదీ గారు తీసుకున్న డ్రాస్టిక్ డెసిషన్ ఏదైతే 48 hours నేషనల్స్ వెళ్ళిపోవాలన్నారు. ఎస్, ఆయన ఏమన్నారు, ఫస్ట్ టెర్రరిజం మీదనే అటాక్ చేస్తామని. టెర్రరిజం మీదనే మనం అటాక్ చేయాలి. దట్ ఈస్ ద ఎమోషనల్ బాండింగ్. అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి రావని ఇక్కడి నుంచి రాని ఇక్కడ సెటిల్ అయిన ప్రతి ఒక్కరిని కూడా మన బిడ్డల్లాగా భావిస్తుంది భారత్ మాత. అదే మన ఇండియాలో ఉన్న గొప్పతనం. వి ఆర్ యునైటెడ్. ప్రతి ఒక్క మతము ఇక్కడ కలిసిమెలిసి ఉంటాం, ప్రతి ఒక్క కులాలు కలిసిమెలిసి ఉంటాము. అది ఒక భారతదేశం ఒక గొప్పతనం. కాబట్టి మెయిన్గా స్పిరిచువల్గా చూసుకున్నా కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్ అంటే హిందూస్ మనం సాంస్కృతంగా మనము ఇక్కడ ప్రేయర్స్ జరుగుతాయి. అలానే ముస్లిమ్స్ ప్రేయర్స్ చేస్తారు, ఈ క్రిస్టియన్స్ ప్రేయర్స్ చేస్తారు. అంటే ఇంత డివోషనల్ దేశం అంటే ఇంత డివోషనల్ కంట్రీ ఓన్లీ ఇండియాకి
మాత్రమే అంత పేరు ఉంటుంది. కాబట్టి దట్ ఎమోషనల్ అటాచ్మెంట్ టువర్డ్స్ ఎవ్రీ వన్ అనేది మనకి ఫస్ట్ నుంచి ఉన్నది. కాబట్టి మనం ఓన్లీ టెర్రరిజంనే అంతం చేయాలని అన్నారు. నేను అదే అంటున్నా, మోదీ గారిని ఈరోజు అనటానికి రీజన్ ఏంటంటే ఆయన టెర్రరిజంని అంతం చేస్తా, తర్వాత ఒక టెర్రరిస్ట్ అనేవాడు కూడా మన ఇండియాలో అడుగు పెట్టడు అని చెప్పి ఆ పాల్గామా అనేది బేసిక్గా ఏదైతే ఆ ఏరియా ఉందో లైక్ మినీ స్విట్జర్లాండ్ అన్న పేరు వచ్చిందో అది ఓపెన్గా టూరిస్టులకి ఓపెన్ స్పేస్ ఫర్ టూరిస్టులు అని చెప్పి మీరు అవకాశం ఇచ్చినప్పుడు డెఫినెట్లీ అక్కడ మనం సెక్యూరిటీ అనేది కూడా ప్రొవైడ్ చేయాలి. అది విఫలమయ్యారు అనేది మా భావన. మనం నిన్న చూసుకుంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఇండియా ఆర్మీకి సైల్యూట్ చేస్తూ తిరంగా యాత్రను చేశారు. ఎందుకని మీరు ఇండియా ఆర్మీకి ఏ విధంగా అంటే we are proud of Indian Army, we appreciate Indian Army, బట్ ఇది ఏదైతే తిరంగ ర్యాలీ అనేది చేస్తున్నారో వాళ్ళు కేవలం పొలిటికల్ ఎజెండాతో చేస్తున్నారు. నేనేమంటున్నాను, ఆపరేషన్ సింధూర్ ఇస్ డన్ బై ఇండియన్ ఆర్మీ. డెఫినెట్లీ క్రెడిట్ ఇండియన్ ఆర్మీకి ఇవ్వాలి. యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు అది అప్రూవ్ చేసే డ్యూటీ ఆయనది. హీ అప్రూవ్డ్ ఇట్, బట్ నాట్ బీజేపీ పార్టీ డెడ్ ఇట్. బీజేపీ పార్టీ వైజ్ వీళ్ళు దాన్ని పబ్లిసిటీ చేసుకోకూడదు. ఇప్పుడు పార్టీ పబ్లిసిటీ కాదు, యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు డూ దట్. సో ఆయన దేశ భవిష్యత్తు కోసం, దేశ భద్రత కోసం, దేశం కోసం చేయాలి. అది టువర్డ్స్ పేట్రియాటిజం. అంటే నేను అనేది ఏంటంటే మనలో దేశభక్తి ఉన్నప్పుడు, దేశం కోసమే చేయాలనుకున్నప్పుడు దేశం కోసమే చేయాలి. ఎనీ త్యాగం, నేనేమంటున్నా, ఏ త్యాగం కూడా ఒక క్రెడిట్ ఆశించకూడదు. ఎనీ ఆర్మీ పర్సన్ వాళ్ళ ప్రాణాలు కోల్పోయి వస్తున్నారంటే ఆ కుటుంబం మళ్ళీ ఏమీ ఆశించదు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటారు అనుకునే వెళ్తారు. మన దేశం కోసం మన ప్రాణాలు వదలాలి అనుకునే ప్రతి ఒక్క ఆర్మీ పర్సన్ ఎవరైతే వెళ్తారో వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసుకుని వెళ్తారు. త్యాగం క్రెడిట్ని కోరుకోరు. కాబట్టి ఇండియన్ ఆర్మీ చేసింది దాన్ని బీజేపీ పార్టీ క్రెడిట్ తీసుకోకూడదు. యూ షుడ్ గివ్ ద క్రెడిట్ టు ఇండియన్ ఆర్మీ మాత్రమే. కాబట్టి ఇది బీజేపీ పొలిటికల్గా మీరు చూసుకుని ఉంటే లాస్ట్ టైం కూడా సర్జికల్ స్ట్రైక్ ఏదైతే చేశారో, ఎస్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ గుడ్ జాబ్ సర్జికల్ స్ట్రైక్ అనేది, బట్ సర్జికల్ స్ట్రైక్ని పొలిటికల్గా వాడుకొని ఆయన ప్రతి ఒక్క దేశంలో ఎక్కడ బీజేపీ నుంచి ఉన్నా, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎక్కడ బీజేపీ నుంచినా దాన్ని సర్జికల్ స్ట్రైక్ అని వాడుకొని నేనే కాపాడేశాను, నేనే చేశాను, నేనే వెళ్ళి యుద్ధం చేశాను అన్నట్టు ఆయన పర్సనల్గా ఏదైతే క్రెడిట్ తెచ్చుకుంటున్నారో అది కరెక్ట్ కాదని మా బాబు. చివరిగా మన యువతకి మీరు చెప్పే మెసేజ్. యువతకి నేనేం చెప్పడానికి వెళ్ళలేదు. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ప్యాషన్. సో మీ ప్యాషన్ కానీ మీరు అనుకున్న గోల్స్ కానీ రీచ్ అవ్వాలి అంటే నాట్ ఓన్లీ ఈ ఫీల్డ్సే కాదు, ప్రతి ఒక్క ఫీల్డ్లో విమర్శలు అనేవి కామన్, నెగిటివిటీ అనేది కామన్. అండ్ ఇప్పుడున్న జనరేషన్ మెయిన్గా సోషల్ మీడియా ఎక్కువ ఉన్న కాలం కాబట్టి డెఫినెట్లీ ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. బట్ అవన్నీ కూడా పక్కన పెట్టి నేను అనుకుంది ఎవరు ఏం సాధించాలనుకున్నారో పట్టుదలతో వాళ్ళు సాధిస్తే అన్ని రీచ్ అవుతారని. ఈ విలువైన సమయం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మీరు డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎదగాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.